నాకు ఈ ప్రతి క్యారెక్టర్ గురించి ఒక 10 నిమిషాలు చెప్పాలనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్, ఆఖరికి హీరోయిన్ ఫ్రెండ్స్ పక్కన ఒక 2 అమ్మాయిలు, హీరో ఫ్రెండ్స్ ఒక 4 అబ్బాయిలు, బ్యాండ్లో ఉన్న వాళ్ళందరూ, ఎవ్రీవన్. మెయిన్ క్యారెక్టర్స్ వదిలేస్తే విలన్ బ్రదర్. సో మీరు సార్ ఫోన్ మాట్లాడుతున్నారు, ఆయన కూడా పైకి పంపండి. యా ప్లీజ్. ఆయన కూడా చాలా బాగా చేశారు 2 సీన్లు. ప్లీజ్. సో ప్రతి క్యారెక్టర్ గాయత్రి భార్గవి గారు వాళ్ళ అబ్బాయిగా పనిచేసిన, వాళ్ళ అబ్బాయిగా యాక్ట్ చేసిన చిన్నపిల్లాడు, మేము షాక్ అయిపోతున్నాం. ఇంత గొప్ప కాస్టింగ్ ఎలా కుదిరింది అసలు ఈ సినిమాకి అని. ప్రతి ఒక్కళ్ళకి. విలన్గా యాక్ట్ చేసిన నితిన్ సార్, మీకు ఇంకొద్దిగా అది నేటివిటీ సినిమా కాకపోతే మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఐ థింక్ దాని మీద పర్ఫెక్షన్ వస్తే నెక్స్ట్ సినిమా మీరే డబ్బింగ్ చెప్పుకోండి క్లియర్గా. అంత బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. నేను వీళ్ళందరితో ఏదైనా అగైనెస్ట్ అంటే మీ డబ్బింగ్ ఉండాలని నేను కోరుకున్నాను ఈ సినిమాలో. సో శివాని హీరోయిన్, ఫస్ట్ హాఫ్లో అంత కథ నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఒక పార్ట్, ఎమోషనల్ పార్ట్ వస్తుంది. ఆ పార్ట్ వచ్చిన దగ్గర నుంచి తన గురించే మళ్ళీ రిపీటెడ్గా సినిమా చూడాలనిపించేంత గొప్ప సీన్స్లో తను యాక్ట్ చేసింది. బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ యాక్టింగ్. తన యాక్టింగ్ వల్ల ఎంటైర్ లవ్ ట్రాక్ అద్భుతంగా వచ్చింది సినిమాలో. అది. అండ్ ఈ సినిమాకి నేను సుహాస్ ఒక్కడే హీరో అనుకోను. ఇది శరణ్య అండ్ సుహాస్ కలిసిన సినిమా ఇది, వాళ్ళిద్దరి సినిమా ఇది. సో నేను ఆ సినిమా వాళ్ళిద్దరు హీరోలుగానే అనుకుంటాను.